సెలవిస్తూ ఉన్నా. ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమిస్తామంటే అందమైన వారిని, తెలివి కలిగిన వారిని, జ్ఞానవంతుల్ని మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే పాపములోను, శాపములోను, బంధకాలతో బంధించబడిన వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ చేత మనల్ని ఐగుప్తులో నుండి బయటికి దేవుడు తీసుకువచ్చాడు, రక్షణను ఇచ్చాడు, ఒక సంఘములో మనల్ని చేర్చాడు. దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే 2వ లేఖనంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచియుందురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమించు అని అడుగుతున్నాడు. నేటి యువతరంలో మనం చూస్తే ఎంతోమందిని నన్ను ప్రేమించు అని అడిగి ఉంటారు. ఎంతోమందికి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి ఉంటాడు. కానీ యవనస్తుడా, సర్వసృష్టికర్త అయిన దేవుడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమించు. నీ ప్రేమ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గమనించాలి యవనస్తుడా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. యవనస్తుడా, దేవుని నువ్వు ప్రేమించావన